హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ని లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ అనే మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ అక్కడా కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, సంజయ్ విశ్వనాథ్ అనే అతను కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ ని తనకు నచ్చిన విధంగా లీడ్ చేస్తున్న ఒక సక్సెస్ఫుల్ పర్సన్. బట్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మ్యాడీ అనే అమ్మాయి ఎంట్రీతో అతని లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుండి రిలేషన్షిప్స్, రెస్పాన్సిబిలిటీస్, లవ్ మధ్యలో సంజయ్ జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది, మ్యాడీ ఎవరు అసలు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, మదర్ అండ్ సన్ మధ్యలో ఉండే బాండింగ్ సీన్స్, మ్యాడీ అండ్ సంజయ్ మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్, సంజయ్ తన లైఫ్ లో జరిగే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడనే నరేషన్ స్ట్రక్చర్ అవన్నీ కూడా చాలా ఎంగేజింగ్ గా రిఫ్రెషింగ్ అనిపించాయి. ఇనిషియల్ 15 మినిట్స్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా గానీ తర్వాత నుండి ఇంటర్వెల్ దాకా లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ తో బోర్ కొట్టకుండా బాగానే ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫాదర్ సెంటిమెంట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే మదర్ సెంటిమెంట్ ఎపిసోడ్ కూడా చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. ఎంత స్ట్రాంగ్ గా మనం థియేటర్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని చూసినా గానీ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి డైలాగ్ రైటింగ్ వెరీ హార్ట్ హిట్టింగ్ ఉంటాయి అండ్ కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ నవ్వును తెప్పిస్తాయి. లిటరల్ గా చాలా సీన్స్ లో ఉండే కాన్వర్సేషన్స్ అండ్ చిన్న జెస్చర్స్ అవన్నీ కూడా భలే అనిపిస్తాయి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి. ఈయన రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అండ్ ఇంతకు ముందు లక్కీ భాస్కర్, తొలి ప్రేమ, వాతి, రంగ్ దే అండ్ మిస్టర్ మజ్ను అనే మూవీస్ తీశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా యాక్ట్ చేశారు. లీడ్ యాక్టర్స్ పరంగా అయితే సూర్య గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈసారి. త్రూ అవుట్ ద మూవీ హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ గజనీ మూవీలో సంజయ్ రామస్వామి లాంటి చిల్, కూల్, స్టైలిష్, రిచ్ బిజినెస్ మ్యాన్ లాగా మంచి రోల్ లో కనిపించారు స్క్రీన్ మీద. తన జర్నీలో మనం కూడా ట్రావెల్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో లిటరల్ గా బీజింగ్ కూడా ఉండదు, డైలాగ్స్ ఉండవు. ఒక ఎపిసోడ్ లో ఆయన ఏ లెవెల్ యాక్ట్ చేయగలరు అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు. సర్ప్రైజింగ్లీ మమితా బైజు ఈసారి మ్యాడీ అనే క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేశారు. తన ప్రీవియస్ మూవీస్ అయిన జననాయకన్ అండ్ డూడ్ మూవీస్ లో అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. చిన్న రెఫరెన్స్ కావాలి అంటే 2006 టైం అప్పుడు వచ్చిన బొమ్మరుల్లి మూవీలో జెనీలా క్యారెక్టర్ లాగా ఉంటుంది. క్యూట్, జోవియల్, బబ్ల్ అండ్ ఎనర్జెటిక్ గా. మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేసిన సీనియర్ యాక్టర్స్ రాధిక గారు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆర్డినరీ సీన్స్ ని కూడా ఎలివేట్ చేశారు. మ్యాడీ, సంజయ్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఇంటరాక్షన్ సీన్స్ అవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి నేచురల్ గా. సీనియర్ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారి పెద్ద కొడుకైన సునీల్ రెడ్డి ఉండే సీన్స్ కూడా ఫన్నీగా భలే ఉన్నాయి. ఆర్గానిక్ గా నవ్వును తెప్పిస్తాయి. బాలీవుడ్ యాక్టర్స్ అయిన రవీనా టండన్ లిమిటెడ్ సీన్స్ లో ఉన్నా గానీ బాగానే యాక్ట్ చేశారు. మెయిన్ గా చెప్పుకోవాల్సిన చిన్న పిల్లాడు చార్విక్ అంట భలే క్యూట్ గా ఉన్నాడు. చాలా సీన్స్ లో కనిపిస్తాడు కూడా. సినిమాటోగ్రఫీ వర్క్ బై నిమిష్ రవి బాగానే ఉంది. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్ బాగానే ఉంది. 3 సాంగ్స్ ఉన్నట్లున్నాయి, డీసెంట్ ఉన్నాయి అన్ని కూడా. దాంట్లో ఒక సాంగ్ కూడా సూర్యనే పాడారంట. తెలుగు వర్షన్ లో ఆయనే ఓన్ డబ్బింగ్ ఇచ్చుకున్నట్లున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ టోన్ కి బాగానే సింక్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ డిజైన్, కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా బాగానే అనిపించాయి నాకైతే. గ్రీన్ మ్యాట్ వేసేసాం, ఏ షర్ట్స్ లాగేసాం అన్నట్లు కాకుండా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఒక రిచ్ బిగ్ మ్యాన్షన్ లైక్ లావిష్ హౌస్ లో జరుగుతుంది. సూర్య గారి ద వన్ అనే నేమ్ కార్డ్ పడే ఇంట్రో బాగుంది. నెగటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ లైన్ కొంచెం ప్రెడిక్టబుల్ లైన్స్ లో వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్, సీన్స్ చాలా తెలుగు మూవీస్ లో చూసుంటాము. రిఫరెన్సెస్ ఇస్తే స్పాయిలర్స్ అయిపోతాయి. సాలిడ్ డ్రామా అసలు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అనిపించే రేంజ్ లో ఫ్రెష్ సీన్స్ మాత్రం తక్కువగానే అనిపించాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇంటర్వెల్ వరకు వేసిన ఫౌండేషన్ ని సెకండ్ హాఫ్ లో కొంచెం స్ట్రెచ్ చేసినట్టు ఉంటుంది. దానితో కొన్ని సబ్ప్లాట్స్ ని ఓపెన్ చేయడం వల్ల అప్పటి వరకు ఆర్గానిక్ గా వెళ్తున్న ఫ్లో ని కొంచెం బ్రేక్ చేస్తుంది అనమాట. దాని వల్ల కొన్ని పోర్షన్స్ లో డ్రామా కూడా స్లైట్ గా మెలో డ్రామాటిక్ సైడ్ వెళ్తున్నట్లుందేమో అని అనిపిస్తుంది. మూవీకి ఎడిటర్ గా చేసింది నవీన్ నూలి. ఇంకొంచెం రన్ టైం ట్రిమ్ చేసి బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ ని కొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. లైక్ రవీనా టండన్ సీన్స్ గానీ, వైవా, హర్ష, ఆది అండ్ అదర్స్. అంటే స్టోరీ ప్రోగ్రెషన్ కొంచెం హెల్ప్ అయ్యే విధంగా అన్నట్లు. ఇందాక చెప్పినట్లు స్టార్టింగ్ 15 మినిట్స్ కూడా కొంచెం కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక సూర్య గారి ఫ్యాన్ అయి ఉండి లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాస్ ని ఎంజాయ్ చేస్తారంటే ఈ మూవీ నచ్చుతుంది. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీలనే ఉండాలి, ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ప్రీచింగ్ లాగా ఏదో మెలో డ్రామాటిక్ టీవీ సీరియల్ లాగా ఉంటాయి అని వెటగారంగా చూస్తే మాత్రం అస్సలు నచ్చదు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.